వెల్కమ్ టు వేదిక టీవీ. నేను మీ సాయిస్తర్. ముందుగా ఈ రోజు స్పెషల్ స్టోరీకి స్వాగతం. మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కి తెలంగాణ కేబినెట్ లో చోటు దక్కపోతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అజారుద్దీన్ ని మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించారు. ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ నెల 31న మంత్రివర్గ విస్తరణలో భాగంగా అజారుద్దీన్ కి మంత్రి పదవి దక్కనున్నట్టు తెలుస్తోంది. సో ఎట్టకేలకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఇండియన్ క్రికెట్ టీం మాజీ కెప్టెన్ అజారుద్దీన్ మంత్రివర్గంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అజారుద్దీన్ తో పాటు మరికొందరికి కొత్తగా మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందంటున్నారు. మంత్రుల శాఖల్లో మార్పులు జరిగేందుకు అవకాశం ఉన్నట్టు భావిస్తున్నారు. ప్రధాన శాఖల్లో సైతం కొంత మార్పులు జరగవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మార్పు సరిగ్గా జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలోనే జరుగుతుండటంతో ఎన్నికల వ్యూహంలో భాగంగానే ఇది జరుగుతోందన్న చర్చ జరుగుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కీలకంగా మారిన ముస్లిం ఓటర్లపై దీని ప్రభావం ఉంటుందన్న వాదన కూడా వినిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన అజారుద్దీన్ ఓడిపోయారు. తర్వాత మైనార్టీ వర్గం నుంచి ఒకరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని కాంగ్రెస్ నిర్ణయించింది. అయితే అజారుద్దీన్ కే మంత్రి పదవి ఇవ్వాలని పార్టీ కృత నిశ్చయంతో ఉంది. అందులో భాగంగానే గవర్నర్ కోటాలో భాగంగా కోదండరాంతో పాటు అజారుద్దీన్ ని నామినేట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. అయితే ఇప్పటి వరకు గవర్నర్ నుంచి దానికి ఆమోదం లభించలేదు. ఎమ్మెల్సీల కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉండటంతో గవర్నర్ ఆమోదం తెలపలేదని తెలుస్తోంది. గవర్నర్ ఆమోదం తెలిపి ఉంటే ఇప్పటికే అజారుద్దీన్ కి మంత్రివర్గంలో చోటు దక్కేదని, ఇప్పటికే ఆలస్యమైందని అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. మరోవైపు ఈసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సైతం పోటీ చేయాలని అజారుద్దీన్ మొదట భావించారు. అయితే ఆయన్ను ఒప్పించి ఎమ్మెల్సీగా అజారుద్దీన్ ని నామినేట్ చేసి నవీన్ యాదవ్ ను తమ అభ్యర్థిగా జూబ్లీహిల్స్ బైపోల్ బరిలోకి దింపింది కాంగ్రెస్ పార్టీ. అజారుద్దీన్ ని మంత్రివర్గంలోకి తీసుకున్న తర్వాత 6 నెలల్లోపు అజారుద్దీన్ ఎన్నిక కావాల్సి ఉంటుంది. బహుశా త్వరలో ఏర్పడే ఖాళీల్లో అజారుద్దీన్ కి అవకాశం కల్పించేందుకు ఇప్పుడు మంత్రివర్గ విస్తరణలో భాగంగా అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని 15 మంది సభ్యులు మంత్రివర్గంలో ఇప్పటి వరకు ఒక్క ముస్లిం మైనార్టీకి కూడా ప్రాతినిధ్యం లేకపోవడం అజారుద్దీన్ కి కలిసి వచ్చింది. తెలంగాణ మంత్రివర్గంలో 18 మంది మంత్రులకు అవకాశం ఉంది. దీన్ని బట్టి అజారుద్దీన్ తో పాటు మరో 3 తెలంగాణ మంత్రివర్గంలో అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి అజారుద్దీన్ పేరుని మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసినట్టు తెలుస్తోంది. మిగిలిన 2 ఎవరన్నది తెలియాల్సి ఉంది. మిగిలిన 2 ఖాళీల భర్తీకి అధిష్టానం ఎప్పుడు అంగీకరిస్తుందో చూడాలి. ఈలోపు కొందరికి ప్రత్యామ్నాయం చూపాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి కేబినెట్ లోకి ఇప్పటి వరకు ముస్లిం మైనారిటీలను తీసుకోకపోవడంతో అజారుద్దీన్ ని మంత్రివర్గంలోకి తీసుకునేందుకు అనుమతించాల్సిందిగా తెలంగాణ కాంగ్రెస్ ఇటీవల హైకమాండ్ ని కోరినట్టు తెలుస్తోంది. అదే జరిగితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని దాదాపు 1,00,000కి పైగా ఉన్న ముస్లిం ఓటర్లపై ఈ నిర్ణయం సానుకూల ప్రభావం పడుతుంది. ఇది జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలను ఖచ్చితంగా ప్రభావితం చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అజారుద్దీన్ ని కేబినెట్ లోకి తీసుకోవడం కేవలం రాష్ట్ర రాజకీయాలకే కాదు, జాతీయ స్థాయిలో సైతం ఈ నిర్ణయం కీలకంగా మారనున్నట్టు కాంగ్రెస్ భావిస్తోంది. ప్రధానంగా రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ అజారుద్దీన్ వైపు మొగ్గు చూపుతున్నట్టు కొందరు భావిస్తున్నారు. బీహార్ లో అత్యధికంగా ఉన్న ముస్లిం ఓటర్లను ప్రభావితం చేసే దిశగా అజారుద్దీన్ ని కాంగ్రెస్ తెరపైకి తెస్తోందని కూడా భావిస్తున్నారు. చూసారు కదా, ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. మరొక స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వేదిక టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదిక టీవీ.